అరెస్టు మీద ఉన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంపై లేదు అని హెచ్చరిస్తున్నాం. మేము ఎందుకు లేదు అని అడుగుతా ఉన్నాం. ఇయ్యరా, ఇంకా ఎన్ని రోజులు అని కాలయాపన చేస్తూ ఉంటారు? ఇవ్వండి కదా, ఇప్పుడైనా మేము రోడ్డు మీదకి వచ్చేంత వరకు మీరు చూసుకోకండి అని చెప్తా ఉన్నాం. ఇప్పుడైనా సోయి తెచ్చుకోవాలని గవర్నమెంట్కి మేము చెప్తా ఉన్నాం. నిరుద్యోగ మిత్రులారా, రేపు నిరుద్యోగ మార్చ్ ఉంది, అందరు కదిలి రండి. మీరు ఎన్ని రోజులు లోపల ఉంటే అన్ని రోజులు ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వదు. మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని రోజులు లోపలనే ఉంటారో అప్పుడే వాళ్ళకి తెలుస్తూ ఉంది. ఇంటెలిజెంట్ అనేది ఉంది ఒకటి, వాళ్ళకి తెలుస్తూ ఉంది వీరు ఇట్లనే చేస్తారు, ఇట్లనే ఉంటారు అని. మీరు బయటకు వస్తే కానీ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వదు. ఇప్పుడైనా రండి, మీరు బయటకు రండి, నిరుద్యోగ మిత్రులలో లేవండి. సోయి లేని సీఎంకి ఇప్పుడైనా సోయి తెప్పించండి. మీరు ప్రతిసారి అంటా ఉన్నారు మేము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి దాంట్లో ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిరయ్యా అని అడుగుతా ఉన్నాం. ఏ మీటింగ్ పెట్టిన దాంట్లో 70,000 60,000 ఎక్కడ ఇచ్చినావు? ఇచ్చిన ఉద్యోగాలు ఏమో 12,000, చెప్పుకునేదేమో 70,000. ఎక్కడికి వెళ్ళి ఇచ్చినావు నువ్వు చెప్పు అని అడుగుతున్నాం మేము. సరే అన్న, నిరుద్యోగ మిత్రులారా అందరు రండి. దీనికైనా 13కి నిరుద్యోగ మార్చ్కి మనం కదిలేళ్తేనే కానీ గవర్నమెంట్కి సోయి రాదు అని చెప్తా ఉన్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ టు సోషల్ మీడియా. సో నా పేరు శ్రీను రాథోడ్. సో ఎన్నో రోజుల నుంచి దాదాపుగా నోటిఫికేషన్ 2022లో డిసెంబర్లో వస్తుంది అంటే కాలయాపన చేసి చివరికి డిసెంబర్కిల్లా మేము గిన్నీస్ బుక్ రికార్డ్ సాధిద్దామని ఆ రోజు వాళ్ళు గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ని అరాకొరగా ఫిల్ చేసి ఈరోజు మేము 60,000 70,000 ఫిల్ చేసినామంటాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు ముదిరిపోయిన బెండకాయలని నానా హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కిన మీరు ఆ రోజు ఆ ప్రభుత్వంలో నలుగురికి 4 ఉద్యోగాలు ఉన్నాయి కదా, కుటుంబ పాలన అన్నారు కదా. ఈ రోజు మీ దగ్గర 4 ఉద్యోగాలు మీ దగ్గరే ఉన్నాయి. 4 శాఖలకు ముఖ్యమంత్రి మీరు, కనీసం ప్రక్షాళన చేయని పరిస్థితిలో మీరున్నారు. విద్యాశాఖ మీది, హోంశాఖ మీది, ముఖ్యమంత్రి మీది, అదేవిధంగా మున్సిపాలిటీ శాఖ మీది. అంటే మంచి కార్యాలు సాధించే శాఖలు మీ దగ్గర పెట్టుకొని వాటి ప్రక్షాళన లేకుండా అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో తెలుసుకోకుండా హరిగోసపడుతున్న ఈ నిరుద్యోగులు, హరిగోసపడుతున్న అదేవిధంగా రైతులు, అదేవిధంగా నా పేద వర్గం వాళ్ళు నానా అవస్థలు పడతా ఉంటే ఆహా ఇది నాకు శాడిస్ట్ ఆనందం అంటావా? నీకు ఎంత బలిపెక్కి ఈ ప్రభుత్వానికి ఎంత బలిపెక్కి ఆ మాట అనాల్సింది? అంటే సోయి ఉండి మాట్లాడుతున్నారా, సోయి లేక మాట్లాడుతున్నారా? అసలు ఏంది ఒక ప్రభుత్వానికి ఒక ప్రభుత్వానికి అధ్యక్షుడు మీరు, అంటే ఒక ప్రభుత్వానికి ముఖ్యమంత్రి మీరు ఏ స్థాయిలో మాట్లాడాలా, ఏ విధంగా మాట్లాడలే ఆచితూచి మాట్లాడకుండా నాకు శాడిస్ట్ ఆనందం ఉందంటే మీరు కుటుంబానికి ప్రమోట్ చేయడానికే ఉద్దించారా? మీ మన్మోడికి 100 కోట్లు పెట్టి స్టేడియాలు గడిపించి ఎవరి డబ్బు అది, ఎవరి సొమ్ము అది, ఎవరి ఎత్త సొమ్ము? మీ ఎత్త ఇచ్చిన సొమ్ము అయితే నువ్వు పెట్టుకోరాదు. ఎందుకు? నువ్వు అంత దార్కారివి కదా, అంత మంచి వాడివి కదా, అంత డబ్బు ఉన్న వాడివి కదా. 100 కోట్లు లెక్క కాదు కదా. ఆ 100 కోట్లు కాదు, 1000 కోట్లు పెట్టి ప్రమోషన్ చేసుకొని మనమోడికి ఎవరికైనా ప్రమోషన్ చేసుకో. కానీ మాకు పొట్టలు కాలుతున్నాయ్యా, పైన నెత్తి మీద ఎండ, కడుపులో మంట, కింద మంట. ఎక్కడ చెప్పుకోవాలా, ఎవరికి చెప్పుకోవాలా? మా మంట ఎవరికి చెప్పుకోవాలా స్వామి? అయితే గత ప్రభుత్వానికి ఏదో 46 జీవోలు రద్దు చేయాలని వస్తే మేము చేస్తామని ముందుకు వచ్చి మీరు ఇంకో జీవోని పట్టుకొచ్చి ఆ జీవోలో పేద వర్గానికి 29 జీవో పట్టుకొచ్చి దానికి ఎస్సీ ఎస్టీ బీసీ అనగదొక్కి మా వాళ్ళు మా వర్గం వాళ్ళు మా అమరవీరులు త్యాగాలకు ఏర్పడిన తెలంగాణ ఎవరి పాలైంది? ఈరోజు ఎవరి పాలాయరో తెలంగాణ, ఎవడే అలుగుతున్నాడు రో తెలంగాణ. అరే చాల్, యుద్ధానికి సిద్ధమై ముందుకు వెళ్దాం. ఈరోజు నిరుద్యోగ యువజన ముందుకై కదలాలి. మనకు హరికోసాలు పెడుతున్నారు, ఇంకా డివైడెడ్ రూల్ నడుస్తూ ఉంది. మీరు ఆలోచించాల్సిగా చూస్తూ ఉన్నాను. ఈ జోన్ల పేరు మీదుగా, ఈ మల్టీ జోన్ పేరు మీదుగా ఉద్యోగాలను దాదాపుగా ఒకటేసారి రిలీజ్ చేస్తే వీళ్ళు సగం అమ్ముకోవచ్చు. అంటే సగం వచ్చిన వాళ్ళు 50-60% సాధించిన వాళ్ళు ఆ పేద వర్గాలు ఉంటే వాళ్ళను ఆ సోషల్ మీడియాలో చూపించి ఆహా వాళ్ళు సాధించారు కదా, మీకు చేత కాలేదు కదా అంటా ఉన్నారు. అంటే ఏ విధమైన అమ్ముకొని కోడి దొంగతనం చేసినోడు కోడి ఈకలు కాల్చేసి కోడి బొక్కలతో సహా నమిలేసిన తర్వాత మేము ఎక్కడి నుంచి ఆధారాలు పెట్టుకురావాలి? నీ పొట్ట చీల్చే వరకు గౌరవ న్యాయస్థానాలకు ఆధారాలు లేకుండా చేస్తూ ఉన్నారు. ఎక్కడ పోయి ఎవరికి మొరబెట్టుకోవాలా? ఇప్పటికైనా నా నిరుద్యోగ యువజనకు పిలుపునిస్తా ఉన్నా. సామే కలుద్దాం, యుద్ధం మిగిలే ఉన్నది ఇంకా తెలంగాణలోన. ఇప్పటికైనా సాధిద్దాం, పోయిందేమి లేదు. తెల తెగిపడ్డా సరే ఈ తెలంగాణ గడ్డ తెగువతో గడ్డ, కోట్ల గొంతులైన గడ్డ. కాబట్టి ఎట్టి వరుసలో 1965 ఉద్యమం అణిచివేసిన
కొన్ని రోజుల తర్వాత ఆగినా గుడుక మన ఆగలేదు, మన గొంతు ఆగదు, రాదు గుడుక. ఎన్ని రోజులు ఇవ్వమంట, ఎన్ని రోజులు ఇవ్వమంట, మనకు ఎన్ని రోజులు కడుపుమంట, ఎవరి సాధనకై వచ్చాము, ఎందుకు వచ్చాము ఈ భూమి మీద అని ప్రశ్నలు వేస్తూ ఉంటే నాన్న గోసలు అమ్మ నాన్నలు కొంతమంది కాలం చేస్తూ ఉంటే ఏంది మా పరిస్థితి? అసలు పెళ్ళిళ్ళు చేసుకోలేక మాకంటే చిన్నోళ్ళు పెళ్లి చేసుకుని అప్పుడు చేసుకోవద్దంటామా అంటే, మీరు ఇస్తే ఇవ్వండి స్వామి, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇవ్వకుంటే ఇవ్వలేదు, మా శాత కాదురా పోయి చూసుకోండి అంటే ఏదో కూలినాలు చూసుకొని ఏదో పనికిరాని ఏదో పని చూసుకొని బతుకుతాము. ఇప్పుడు బతకమంటావా? ఇన్ని రోజులు చదివించినావు, చదువు రానివాడు అడ్డ గాడిద అన్నారు. ఈరోజు చదువుకొని గడిదలు కాసుకున్న చదువుకొని గాడిదలు కాల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. దయచేసి ఇప్పటికైనా నోటిఫికేషన్ విడుదల చేసి ఆదుకుంటారని ఆశిస్తూ ఉన్నాము. ఇంకా కాలయాపన సరిపోదు. దయచేసి మాకు ఈ వినతిని ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్స్ వర్గాలు అందించాల్సిందిగా కోరుతా ఉన్నాము. కొన్ని ఇన్ఫర్మేషన్ అందట్లేదు, దయచేసి వాళ్ళకి అందించి మాకు న్యాయం చేయాల్సి కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ లేకపోవడంతో, ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడంతో మా నిరుద్యోగ మిత్రులంతా ధర్నాలు, మహాధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడి కార్యక్రమాలు ఎన్నో చేసినా కానీ ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా అసలు పట్టించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ మొండి వైఖరి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే సీట్ ఖాళీ అయినా, ఒక ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయినా కానీ వెంటనే ఎలక్షన్స్లు పెట్టి భర్తీ చేస్తుర్రు. మరి ఇన్ని ఖాళీలు ఉన్నా కానీ ఒక్క ఎగ్జామ్స్ పెట్టకుండా ఎందుకు భర్తీ చేయట్లేదని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అటు పంటలకు గిట్టుబాటు ధర లేక, రైతు బంధు లేక అటు తల్లిదండ్రులు చస్తుంటే, ఇటు చదివిన చదువులకు కొలువులు లేక ఇటు కొడుకులు కూడా చస్తుర్రు. 5 రూపాయల భోజనం తింటూ వాళ్ళు ఎన్నో గోసలు పడుతూ ఉన్నారు. రూమ్లకు ఫీజులు కట్టుకోలేక, హాస్టళ్లకు రెంట్లు కట్టుకోలేక ఎన్నో హరిగోసలు పడుతూ ఉన్నారు. ఇది ఇప్పటిదాకా ఎందుకు పట్టించుకోవట్లేదని కూడా ప్రభుత్వానికి గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నా. సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఎన్నోసార్లు మా మిత్రుడు బల్మూరి వెంకట్ అన్న గారు ఎన్నోసార్లు వచ్చిండు. మా విద్యార్థుల వెంట ఎన్నో తిరిగి వాళ్ళకు మేము చాలా హెల్ప్ చేసినాము. ఇప్పుడు వాళ్ళకు పదవి వచ్చి రాగానే మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి వాళ్ళు కనిపిస్తూ ఉన్నది. వాళ్ళు ఏసీలో తిరుగుతూ ఉన్నారు, మేము ఎండలో ఎండుతూ ఉన్నాము. కానీ ఇప్పటిదాకా మేము రిక్వెస్ట్గానే అడుగుతూ ఉన్నాము, ఎవరికి భయపడేది లేదు. రాహుల్ గాంధీ గారు వచ్చిర్రు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ ఇప్పటిదాకా వాటి మీద స్పందన లేకపోవడంతో మా నిరుద్యోగుల యొక్క బాధలు ఎవరికి చెప్పుకుంటారు? ఒకసారి హమ్ జీతేంగే తగ్ లడేంగే, జాబ్ నోటిఫికేషన్స్ వచ్చేదాకా మేము కొట్లాడతాము. ఢిల్లీ గద్దెనే దించిన వాళ్ళం మేము. 100% ఢిల్లీకి వెళ్ళి కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాము. రేపు మార్చ్ 13 తారీఖు నాడు మేము నిరుద్యోగుల యొక్క మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగులు రావాలి, తరలి రావాలి. మరియు మన బాధలు వాళ్ళు అది అర్థం చేసుకొనైనా నోటిఫికేషన్స్ ఇస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు పోలీసు వాళ్ళు అందరూ నిరుద్యోగులు ఎక్కడ ఉంటే అక్కడనే ఉన్నారు. అసలు వాళ్ళ డ్యూటీ నిరుద్యోగులను అరెస్ట్ చేయడం. వాళ్ళు ఎప్పుడైనా ధర్నాకు పిలుపునిస్తే వాళ్ళని అరెస్ట్ చేయడమే వాళ్ళ దృష్టి. కాబట్టి నిరుద్యోగులారా ఖచ్చితంగా మనం కదిలి వస్తేనే నోటిఫికేషన్లో, లేదంటే నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి లేదు. ఇన్ని రోజులు అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2-3 నెలలను రద్దు చేస్తాం జీవోలు అని చెప్పినటువంటి బల్మూరి వెంకట వీళ్ళందరినీ ఒకసారి మీరు చూడండి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరం కూడా కదిలి విజయవంతం చేస్తే మన నోటిఫికేషన్లు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.